పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెట్టేందుకు ఏపీ పోలీసులు ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆపరేషన్ ట్రేస్ పేరుతోని కొత్తగా ఒక బృందం ఏర్పడింది. సో మరి ఈ బృందం ఏం చేస్తుంది? ఎందుకోసం ప్రత్యేకంగా ఈ బృందం ఏర్పాటు చేశారో అది కూడా పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెట్టడానికి ఏంటి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు. అండ్ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని హాట్ కామెంట్ చేశారు. మరి అది ఎంతవరకు నిజమో అని దాన్ని గుర్తించడానికే ఇప్పుడైతే ఈ యొక్క ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేశారు ఆపరేషన్ ట్రేస్ పేరుతోని. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అంటే ఏపీ రాష్ట్రం మొత్తం మీద 30,000కు పైగానే మహిళలు బాలికలు తప్పిపోయారో, ఇంతమంది తప్పిపోయినప్పటికీ అప్పుడున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చీమ కుట్టినంత పని కూడా కాలేదు, ఎవరిని కూడా ఆయన పట్టించుకోలేదు, అది కూడా శక్తి యాప్ గురించే చాలా మంది కూడా మిస్ అయిపోయినట్టు కూడా తెలుస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో మరి ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు అంటే దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం సమయం కూడా గడిచిపోయింది. మరి ఎవరినైనా తీసుకొచ్చారా, ఎవరినైనా గుర్తించారా, మీరు చెప్పిన మాటలు గాలిలో మూటలేనా అని చెప్పేసి అందరూ కూడా విమర్శిస్తున్నారు. సో మరి కొంతమంది అంటే వాలంటీర్ల ద్వారా కూడా తప్పిపోయారు అప్పట్లో వైసీపీ గవర్నమెంట్లో తరపున అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో అప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును కూడా చేరారు. సో మరి ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మాట నిలబెట్టేందుకు పోలీసులే ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. సో మరి వాళ్ళు ఆపరేషన్ ట్రేస్ పేరుతోని ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఆగస్టు 1 అంటే ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు అయితే ఈ యొక్క ఆపరేషన్ని కొనసాగిస్తారు. సో మరి ఇక్కడ 1 నుంచి 10th వరకు, 11th నుంచి 20 వరకు, 21st నుంచి 30 వరకు. సో ఈ విధంగా 3 విడతలుగా వాళ్ళు ఒక టైమింగ్ అయితే సెట్ చేసుకున్నారు. అంటే ముందుగా ఎవరు ఎక్కడ అంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కావచ్చు, లేకపోతే ప్రతి ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఎవరు తప్పిపోయారు ఏంటి, వాళ్ళ వయసు ఎంత, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కనుక్కొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అని కనిపెట్టడానికి ఒక ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఏంటంటే కొంతమంది వసతి గృహాలు ఉంటాయి, అదేవిధంగా రెడ్ లైట్ ఏరియాస్ ఉంటాయి, ఇంకొంతమంది వాళ్ళను ఏదో విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క చోటు కూడా ఇలాంటి ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క దగ్గరికి కూడా వెళ్ళి అంటే కొంతమంది మహిళా పోలీసులు కూడా వాళ్ళు సివిల్ డ్రెస్లో వెళ్ళి అక్కడ నిఘా వేస్తారు. ఆ నిఘా వేసి ఎవరు ఏంటి, వీళ్ళు వాళ్ళేనా కాదా, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తారు. సో ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి ఏదైనా మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయ్యారా, లేకపోతే వాళ్ళ హెల్త్ అంతా కూడా సరిగ్గా ఉందా, ఏ విధమైనటువంటి ఏమైనా అంటే మెడికల్ టెస్టులు కూడా చేసి ఏదైనా ఎఫెక్ట్ కలిగిందా. ఇప్పుడు మనము రెడ్ లైట్ ఏరియాస్ అంటే అక్కడ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సో అలాంటి టెస్టులు కూడా చేసి సో ఆ తర్వాత కంప్లీట్గా వాళ్ళు బాగా ఉన్నారని చెప్పేసి ఇంకా కొంతమందికి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకైతే అసలు వదిలిపెట్టరు. సో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం కావచ్చు, ఎవరైతే బాగున్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క పోలీసు బృందం అయితే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నిజము అని చెప్పేసి ఈ యొక్క నెల రోజుల్లో మాత్రం తేలిపోనుంది ఆపరేషన్ ట్రేస్ ద్వారా. సో ఇప్పటి నుంచి ఎవరైనా మీ ఇంట్లో మహిళలు కానీ బాలికలు కానీ తప్పిపోతే మీకు హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చాము. ఆ నంబర్స్కి కాల్ చేసి చెప్తే వెంటనే కూడా మేము దాన్ని ట్రేస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా గతంలో శక్తి యాప్ అనేది ఒకటి ఉంది. సో మరి వైసీపీ ప్రభుత్వంలో ఆ శక్తి యాప్ ద్వారా కూడా చాలామంది మహిళలు కానీ బాలికలు కూడా తప్పిపోయారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ కూడా వస్తుంది. మరి ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ యొక్క మాట నిజమా కాదా అనేది ఈ నెల రోజుల్లో అయితే తేలిపోనుంది. ఆపరేషన్ ట్రేస్ ద్వారా అయితే పోలీసులు ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసి ఈ నెల రోజుల పాటు కూడా కంప్లీట్గా దాని మీదనే పనిచేస్తారు. మరి ఎంతమంది మహిళలు బాలికలు బయటికి వస్తారో, దొరుకుతారా లేదా అనేది అయితే ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.